అయితే మార్కాపురంలో జరిగిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి కంటిన్యూ చేస్తారు. కాంతి, చెప్పండి. ప్రస్తుతానికి అయితే అక్కడ బస్ ప్రమాదం నుంచి బయటపడ్డ క్లీనర్ చెబుతున్న దాని ప్రకారం మొత్తం 40 మంది ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే 40 మందిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఏంటి డీటెయిల్స్ ఏమైనా మనకు అందాయా? యాసద మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున ఒక పెను విషాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు ఇప్పటికే మంటలకు ఆహుతి అయ్యారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్నటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ను అత్యంత వేగంగా ఢీకొనడంతో ఘోరం చోటు చేసుకుంది. ఉదయం 6 నుంచి 6:30 మధ్య ఈ బస్సు పలకల క్వారీ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ దాటికి బస్సుతో పాటు టిప్పర్ లోను కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడం, అలాగే టిప్పర్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి పూర్తిగా కనబడుతోంది. ప్రమాద స్థలంలో బస్సులో సమయంలో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బస్సు ముందు భాగంలో ఉన్నటువంటి సుమారు 10 నుంచి 15 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా వెనక సీట్లో ఉన్నవారు మాత్రం పూర్తిగా బస్సులో నుంచి బయటకు రాలేక బూడిదైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ఘటనలో సజీవ దహనమైన వారి సంఖ్య 14కి చేరుకుంది. అయితే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెబుతున్న దాని ప్రకారం టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రమాద కారణంగా చెప్తూ ఉన్నారు. క్వారీ వద్ద మలుపు ఏదైతే తిరుగుతున్న సమయంలో వేగాన్ని నియంత్రించలేక నేరుగా టిప్పర్ బలంగా ఢీకొట్టింది. బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప రాడ్స్ మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి పూర్తిగా ఒక అస్థిపంజరం లాగా మారిపోయింది. అంటే ఆ మంటల తీవ్రత ఎంతగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఆ మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారు చనిపోయిన వారి వివరాలను సేకరించే పనులు కూడా పోలీసులు ఉన్నారని చెప్పాలి. అయితే అక్కడ టిప్పర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రమాద కారణమని ఒక ప్రాథమిక సమాచారానికి రావడం జరిగింది. ప్రమాద వార్త తెలియగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరొక వైపు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు హోంమంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ బస్సు టిప్పర్ పూర్తిగా కాలిపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే ప్రమాదంలో ఇప్పటికే గాయపడిన వారి 20 మందిని వివిధ హాస్పిటల్ కి తరలించి వారికి చికిత్సను అందజేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఎవరైతే ప్రమాదానికి సంబంధించినటువంటి దాని కారణాలు సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ సంఘటనలు రోజు ఏదో ఒక సంఘటన ఇటువంటివి చోటు చేసుకోవడం, ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడడం పట్ల రవాణా శాఖకి సంబంధించి కూడా కొంత ఏదైతే ఇటువంటి వాటిపైన జాగ్రత్తగా ఉండాలి అని కూడా సీఎం పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ పెను విషాదంలో దాదాపు 14 మంది ఇప్పటికే సజీవ దహనమైనట్లుగా తెలుస్తా ఉంది. ఇక మిగిలిన క్షతగాత్రులకైతే ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ కూడా వారిలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలకు సంబంధించి అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వైద్యులతోటి కూడా మాట్లాడి వారికి అందిస్తున్నటువంటి వైద్య సహాయం పైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.